వాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన ఉన్న వాళ్ళు ఈరోజు ఒక దగ్గర మనం గుంపుకూడినాం. అందరి అభిప్రాయాలు మనం ఒకరొకరు పంచుకున్నాం. రాజ్యాంగ ప్రియులు, రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళు అనే తపన ఉన్న వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఈ పాలకుల యొక్క నియంతృత్వాన్ని ప్రశ్నించేటటువంటి అవగాహన కల్పించాలి మనం అందరం, మేధావులు అంటారు. కాబట్టి ఇంతకుముందు నేను ప్రారంభంలో మాట్లాడినాను. ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న అంశం ఏంటంటే, మేము కొంతమంది న్యాయవాదులు యాదగిరి, ముఖ్య శ్రీనివాస్ ఇంకా కొంతమంది కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి ఒక సంస్థను 2023లో ప్రారంభించడం. గోనారెడ్డి గారి సలహాలతోటి మేము మొదటి కార్యక్రమం అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించినాము. అప్పటి నుంచి మాకు వీలున్నంత వరకు విస్తృత స్థాయిలో తీసుకెళ్ళలేకపోయినాం. కానీ స్కూళ్ళలో మేము వ్యాసరచన పోటీలు పెడుతుంటాం, బహుమతులు ఇస్తూ రాజ్యాంగ ప్రతులను మేము పంచుతున్నాము. వివిధ వేదికల మీద కూడా పంచినాము. ఈ రాజ్యాంగ ప్రతులను నేను మహారాష్ట్రలో యవత్మాల్లో మాజీ పిసిసి ఇన్ఛార్జ్ ఠాక్రే గారి స్వస్థలంలో పంచొచ్చిన. మొన్న బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు నాడు రాజ్యాంగాన్ని బహుకరించి 200 ప్రతులను అక్కడ పంచినాము. నేను స్కూళ్ళల్లో కూడా వీలైనంత వరకు చేస్తున్నాను. అందరు ఇప్పుడు ఈరోజు ఒకటి వచ్చింది కాబట్టి మన యాదగిరి చొరవ తీసుకుంటూ ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిండు. నేను అదేవిధంగా ఇంకో సూచన చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి రాజ్యాంగ ప్రియులు అందరితోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఇది ఒక తొలి అడుగు మాత్రమే. ఇంతకుముందు చాలా చేసి ఉండొచ్చు. మనం ఇక్కడ ఈ ఒక్క సమూహం ఉంది, తొలి అడుగు. ముందడుగు వేద్దాం. ఇప్పుడు ఈరోజు సమాచార లోపం, సమయం తక్కువ ఉండడం వల్ల వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు సోదరి, ఇంకా వేరే దగ్గర నుంచి కూడా వచ్చారు. అంటే రాజ్యాంగం విలువలు ఉన్నాయి, రాజ్యాంగ ప్రియులు ఉన్నారు. ఈ నియంతృత్వంగా పాలించే వాళ్ళు ఉన్నా కూడా అంతకంటే ప్రశ్నించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి నెక్స్ట్ సమావేశానికి మనం ప్రీ ప్లాన్డ్గా మిగతా వాళ్ళ సలహాలు కూడా ఇప్పుడు మేమిద్దరమే ఒక భాగస్వామ్యంలో నట్టున్నాం. ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే మీ సలహాలు కూడా ఉంటాయి. ఈసారి ఇక్కడనైనా ఏం లేదు, ఇంకొక వేదిక దేవరకొండ, మిర్యాలగూడ వివిధ ప్రాంతాల్లో చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా ఎక్కువ సమయం కోసం ఏం చేయాలంటే 2 సెషన్లు నడుద్దాం.